సత్యనారాయణ గారు, అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా నిన్న బహిరంగ సభలో మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మేము దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. లోక్‌సభకి మరి మా సామాజిక వర్గం నుంచి కూడా మంచి వ్యక్తిని ప్రపోజ్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే రాబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా మా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద బలమైనటువంటి సామాజిక వర్గం సెట్టు బలిజ సామాజిక వర్గం. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఆ ప్రాధాన్యత మాకు కల్పిస్తుందని ఆశిస్తున్నాం. రాజ్యసభకి గాని, లోక్‌సభలో గాని తప్పనిసరిగా ఉన్నది. రాజ్యసభలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చింది. సో తప్పనిసరిగా అంతకన్నా మంచి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తదని ఆశిస్తున్నాం. అంతకన్నా బెటర్‌గా ఉంటది. అంతకన్నా బెటర్ అవకాశాలు కల్పిస్తదని ఆశిస్తున్నాం. అవును సార్. అవునండి. అదే అవకాశాన్ని పునరావృతం కావచ్చు. లేదా దానికన్నా ఇంకా బెటర్ అవకాశాలు ఏమన్నా ఇవ్వచ్చు అనేది అనుకుంటున్నాం. అయిపోతుందండి. అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈసారి మరి రాజ్యసభకు ఇప్పుడు యాక్చువల్‌గా ఉన్నదంటే అండి, ఇప్పుడు తక్కువ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే అప్పటికి ఇప్పుడు నేను పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సీట్ల కన్నా ఇప్పుడున్న సీట్లు తక్కువే వాస్తవానికి. కానీ ఇప్పుడు సెట్టు బల్జీలకి ప్రాధాన్యత కల్పిస్తామని లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ చాలా పెద్ద భరోసా అది. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా అది చేసి తీరుతారు. అంతకన్నా ఎక్కువ సీట్లు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే అప్పుడు 2 మంత్రి సీట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు కూడా దీనికన్నా ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. సో ఈసారి ఎక్కువ ఇస్తారని ఆశిస్తున్నాం. హ్మ్. అదే అండి. అవునండి. అవును. ఆ! యాక్చువల్‌గా ఇప్పుడున్నయి ఏంటంటే అండి, 34లోనూ మాకొచ్చినయి ఇప్పుడు 4 సీట్లే ఉన్నాయి. 4 ఉన్నాయి. అయితే మాకు ఇంకా సుమారు ఒక 10 సీట్ల వరకు ఉభయ జిల్లాల్లోనూ ఒక 10 సీట్ల వరకు రావాల్సి ఉంది. అది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఆ అవకాశాన్ని ఇస్తది ఈసారి అని మేము అనుకుంటున్నాం. ఎంపీలు 4 ఎంపీలు రావాలండి. 4 ఎంపీ సీట్లు ఖచ్చితంగా రావాలి. స్టేట్ మొత్తానికి. ఇప్పుడున్నది మరి